ఈరోజు నేను మీకు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అనే మంత్రాల్లోని అర్థాన్ని చెబుతాను, శ్రద్ధగా వినండి. నమస్తే అంటే నమస్కారం చేస్తున్నాం. ఎవరికి? విశ్వేశ్వరాయ అంటే మొత్తము ఈ విశ్వానికంతా, ఈ అండపిండ బ్రహ్మాండానికంతా ఈశ్వరుడైన ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాం. ఇక్కడ ఈశ్వర అనే పదానికి అర్థం ఏమిటంటే కంట్రోల్ చేసేవాడు, అన్నింటినీ కూడా నియంత్రించేవాడు. ఈ పదానికి అర్థం రాసుకోండి. ఈశ్వర అనే పదానికి అర్థం ఏమిటంటే అన్నింటినీ నియంత్రించేవాడు, తన వశంలో పెట్టుకునేవాడు. కాబట్టి అలాంటి మహాశక్తే ఈశ్వర, ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చూసుకుంటే మీరు కూడా ఈశ్వరులే. ఎప్పుడవుతారు చెప్పండి? మీరు ఈశ్వరులు ఎప్పుడవుతారు? ఎప్పుడైతే మీ మనస్సును, మీ ఇంద్రియాలను మీ వశంలో పెట్టుకుంటారో, వశంలో పెట్టుకొని బ్రతుకుతారో అప్పుడు మీరు కూడా ఈశ్వరులే. అలా కాకుండా మీ ఇంద్రియాలకు, మీ మనస్సుకు వశమై మీరు బ్రతుకుతారో, వాటికి మీ మనస్సుకు లోబడి బ్రతుకుతుంటారో అంతకాలం ఏమవుతారు? జీవుడైపోతారు. చూడండి అయ్యా, ఇక్కడే మీకు స్పష్టంగా మీకు క్లారిటీ ఇస్తున్నాను. మీరే జీవుడు, మీరే ఈశ్వరుడు. మీ మనస్సుకు మీరు లోబడితే జీవుడైపోతున్నారు. మీ మనస్సును మీ వశం చేసుకొని బ్రతికితే మీరే ఈశ్వరుడు అయిపోతున్నారు. కాబట్టి ఎలా బ్రతకాలి అనేది ఇంకా మీ చేతుల్లోనే ఉంది. తర్వాత విషయం ఏమిటి? మహాదేవాయ. మహాదేవాయ అంటే గొప్ప దేవుడు, అందరి దేవతలకు దేవుడు, దేవాది దేవుడు. ఇక్కడ దేవతలు అంటే అంతరార్థం ఉంది. చెప్పండి. దేవతలు అంటే ఇంద్రియాలు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు. కాబట్టి మహాదేవుడు అంటే ఆ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడు. అలాగే ఋషులు అని చెప్తారు. ఋషులు అన్నప్పుడు కూడా అంతరార్థం ఉంది. ఋషులు అంటే ఎవరో కాదు, ప్రాణాలు. సప్తర్షులు అనే పేరు విన్నారా? సప్త ఋషులు చెప్పండి. నిజానికి ఆ సప్త ఋషులు ఎవరో కాదు, ప్రాణశక్తి యొక్క, మహాప్రాణశక్తి యొక్క శాఖలు. నిజానికి ఆ మహాప్రాణం అనేది సృష్టి చేసేటప్పుడు, మహాప్రాణశక్తి సృష్టి జరిగేటప్పుడు 7 ప్రధాన శాఖలుగా విభజించబడుతుంది. అందుకనే ఏమని చెప్తారు? సప్త ప్రాణా ప్రభవంతి, సప్త ప్రాణా ప్రభవంతి అంటుంటారు. కాబట్టి ఆ పరమేశ్వరుడే మహాప్రాణశక్తి. కాబట్టి ఆయన నుండి 7 ఉపశాఖలు బయటకు వచ్చాయి, 7 శాఖలు బయటకు వచ్చాయి. ఆ ప్రాణశక్తి యొక్క శాఖలు అవే ఋషులుగా ఆవిర్భవించాయి. కాబట్టి ఋషులు అంటే మనలో ఉండే ఆ ప్రాణాలు, ప్రాణశక్తి. దేవతలు అంటే ఇంద్రియాలు, ఋషులు అంటే ప్రాణాలు. ఇక మనస్సు అంటే ఇక్కడ ఏమిటి అర్థము? మనస్సు అంటే బ్రహ్మ, మనస్సు అంటే బ్రహ్మదేవుడు. సమిష్టి మనస్సు. బ్రహ్మదేవుడు అంటే సమిష్టి మనస్సు, అంటే యూనివర్సల్ మైండ్. ఇక్కడ 2 వస్తాయి, వ్యష్టి, సమిష్టి. వ్యష్టి అంటే ఇండివిజువల్, సమిష్టి అంటే యూనివర్సల్. ఇప్పుడు మీ అందరిలో మనస్సు అనేది ఉందా లేదా? ఉంది. అయితే అది వ్యష్టి మనస్సు, వ్యక్తి యొక్క మనస్సు. అలాగే నాలో మనస్సు ఉంది, మీలో ఉంది, వారిలో ఉంది. ఇలా అందరిలో, మొత్తము అన్ని ప్రాణుల్లో ఉండే మనస్సు ఏదైతే ఉందో ఆ సమిష్టి మనస్సే బ్రహ్మ. చూడండి. కాబట్టి మనస్సును వశంలో పెట్టుకోవడం అనేది అది సులభమైన విషయం కాదు. అందుకు మీరు ఎంతో సాధన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా గురుబోధన వినాలి. ఈ సత్సంగాన్ని బాగా వింటూ ఉండాలి. సరే, ఎక్కడున్నాం? మహాదేవాయ అంటే మొత్తం అన్నింటినీ కూడా, అందరికీ దేవుడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత త్ర్యంబకాయ. త్ర్యంబకాయ అంటే తెలిసిందే, మూడు కన్నులు కలవాడు. ఇది మామూలు అర్థం. మరి అంతరార్థంగా తీసుకుంటే ఏమిటా 3 కన్నులు? భూత భవిష్యత్ వర్తమానాలు, త్రిగుణాలు, సూర్య చంద్రాగ్నులు అనేటటువంటి కన్నులు గలవాడు. మొత్తం ఈ త్రిపుటి వస్తుంది, ఇందులో త్రిపుటి అనేది వస్తుంది. కాబట్టి త్ర్యంబకాయ అంటే 3 కన్నులు కలిగిన వాడు, మొత్తం త్రిపుటిని కలిగిన వాడు. తర్వాత త్రిపురాంతకాయ. త్రిపురాంతకాయ ఆ త్రిపుటిని లయం చేసుకునేవాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. త్రిపుటిని కలిగిన వాడు
ఆ త్రిపుటిని లయం చేసుకునేవాడు. ఆ త్రిపురాలను నశింపజేసేవాడు అంటే అర్థం ఏమిటి? ఈ త్రిపుటిని నశింపజేసేవాడు. త్రిపుటి అంటే మూడుగా కనిపించే ఈ భావాన్నంతా కూడా లయం చేసేవాడు. త్రిపుటి అంటే చూసేవాడు, చూడబడేది చూపు, వినేవాడు, వినబడేది శబ్దము, ఇదంతా కూడా త్రిపుటే. అలాగే ఈ మూడు గుణాలు, సత్వరజోతమో గుణాలు త్రిపుటి, భూత భవిష్యత్ వర్తమానాలు త్రిపుటి. అలాగే మొత్తం అన్నీ వస్తాయి. జ్ఞాత జ్ఞేయము జ్ఞానము, ధ్యాత ధ్యేయము ధ్యానము, ఇదంతా కూడా త్రిపుటే. కాబట్టి మొత్తం ఈ ప్రపంచమంతా కూడా త్రిపుటే. ఈ త్రిపుటిని తనలో లయం చేసుకునేవాడు. అంటే త్రిపుటిని సంపుటి చేసేవాడు. మూడుగా కనిపించే దీన్ని అఖండంగా మార్చుకొని చూసేవాడు. అది అసలైన దృష్టి. ఇప్పుడు మనకుండే దృష్టి ఇది నకిలీ దృష్టి. మూడుగా చూస్తున్నాం మనం, అంటే అన్నింటినీ మనకంటే వేరుగా చూస్తున్నాం. అది కాదు అసలైన దృష్టి. అసలైన దృష్టి ఏమిటయ్యా అంటే అఖండమైన దృష్టి, అద్వైత దృష్టి. దేనిని కూడా ఏది కూడా మీకంటే వేరుగా కనిపించకూడదు. అలాంటిదే అద్వైత దృష్టి, అఖండమైన దృష్టి. ఆ దృష్టితో చూస్తే మీకు సత్యము తెలియబడుతుంది. అది ఆ పరమేశ్వరు యొక్క స్పర్శ తగులుతుంది. తర్వాత చూడండి, త్రిపురాంతకాయ, అలాగే త్రికాగ్నికాలాయ. ఈ పాయింట్ బాగా వినండి. త్రికాగ్నికాలాయ. త్రికాగ్ని అంటే మూడు రకాల అగ్నులు, మూడు విధాల అగ్నులు ఉన్నాయి బాబు. ఏమిటవి అంటే శ్రౌతాగ్ని, స్మార్తాగ్ని, జఠరాగ్ని. రాసుకోండి. శ్రౌతాగ్ని, స్మార్తాగ్ని, జఠరాగ్ని. శ్రౌతాగ్ని అంటే యజ్ఞయాగాదులలో వెలిగించేటటువంటి అగ్ని. స్మార్తాగ్ని అంటే గృహంలో వెలిగించేటటువంటి అగ్ని. జఠరాగ్ని అంటే ఇంకా తెలిసిందే, మన లోపల వెలిగేటటువంటి అగ్ని. కాబట్టి మనలో ఒక అగ్ని వెలుగుతుంది బాబు, జఠరాగ్ని. అది వెలిగినప్పుడే మనం తిన్న ఆహారం జీర్ణమవుతుంది, మన శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. చూడండి, కాబట్టి ఇది కూడా ఒక మహాయజ్ఞమే. మనం బయట చేసే యజ్ఞము కాదు, అది మాత్రమే యజ్ఞము కాదు. మన లోపల నిరంతరము యజ్ఞము జరుగుతూ ఉంటుంది. మన లోపల అగ్నిహోత్రుడు నిరంతరం వెలుగుతూ ఉంటాడు. కాబట్టి ఆహారాన్ని తినడం అనేది కూడా ఒక గొప్ప యజ్ఞంతో సమానమయ్యా. ఎప్పుడు తెలుస్తుంది అది? ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు. అరే మన లోపల ఒక జఠరాగ్ని వెలుగుతుంది కదా, ఆ అగ్నికి మనం ఆహుతిస్తున్నాం. ఆహారాన్ని తింటున్నాం అంటే దాని అర్థం ఏమిటి? మనము ఆ అగ్నిహోత్రుడికి, మనలో వెలిగే ఆ అగ్నిహోత్రుడికి ఆహారాన్ని ఆహుతిగా ఇస్తున్నాం. కాబట్టి మనము ఇప్పుడు చెప్పండి, ఎలాంటి ఆహారం పడితే ఆహారం తినొచ్చా? చూడండి, అస్సలు తినకూడదు. ఈ రోజుల్లో వాదిస్తుంటారు, ఏమవుతుంది గురువు గారు, మాకు ఇష్టం వచ్చిన ఆహారాన్ని తింటూ ఉంటాం, అది తింటాం, ఇది తింటాం, మాంసం తింటూ ఉంటాం అంటుంటారు. మీకు ఇష్టం వచ్చిన ఆహారం తింటూ ఉంటే ఏమవుతుందో తెలుసా? మీలో తమో గుణం అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మీలో తమో గుణం ఎక్కువ అవుతుందో అప్పుడు మీలో బద్ధకము, సోమరితనం, అంతే. ఇంకా మీరు సాధన చేయలేరు, ధ్యానం చేయలేరు, ఈ సత్సంగాన్ని అసలే వినలేరు. కాబట్టి అంటే మీరు ఆ పరమేశ్వరుడికి దూరం అయిపోతారు, నరకానికి దగ్గర అయిపోతారు. కాబట్టి ఏ ఆహారాన్ని పడితే ఆహారాన్ని తినకండి, సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని తింటూ ఉండండి. మరి సత్వగుణ ప్రధానమైన ఆహారం అంటే ఏమిటి? భగవద్గీతలో వచ్చింది. ఎక్కడ వస్తుంది చెప్పండి? ఏ అధ్యాయంలో వస్తుంది? ఈ మూడు విధాలైన ఆహారం గురించి మిగతా గుర్తుకు రావడం లేదా? గుణత్రయ విభాగం. కాబట్టి గుణత్రయ విభాగంలో అది చక్కగా గుర్తు చేశారు. కాబట్టి అది తప్పకుండా పఠిస్తూ ఉండాలి. ఆహారాన్ని భోజనం చేసే ముందు తప్పకుండా పఠిస్తుంది. ఎవరండి? రాజేశ్వరరావు గారు. చాలా సంతోషం. మ్యూట్ లో పెట్టేసుకోండి మీరు. కాబట్టి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మీరు దయచేసి వీడియో ఆఫ్ చేసుకోవాలి. రాజేశ్వరరావు గారు, మీరు వీడియో ఆన్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఒకసారి నేను చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటూ ఉండండి. దయచేసి ఎవరు అన్మ్యూట్ చేయొద్దు. అన్మ్యూట్ చేస్తే నా ఫ్లో దెబ్బతింటుంది. ఇక మీదట మీరు ఆహారాన్ని ఒక యజ్ఞంగా స్వీకరించాలి. ఒక యజ్ఞంగా ఇక మీదట మీరు ఆహారాన్ని తినాలి.
అంటే ఈ శ్లోకాన్ని పఠించండి, మొదట ఈ శ్లోకాన్ని పఠించి తినండి. అది కాబట్టి అందరూ కూడా నేర్చుకోండి. మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటే దాని అర్థం ఏమిటి? నేను ప్రాణులలో వైశ్వానరాగ్ని రూపంలో, జఠరాగ్ని రూపంలో వెలుగుతూ వారు తినే ఆహారాన్ని పచనం చేస్తున్నాను, అరగదీస్తున్నాను. అంతేకాదు ఆయా నాడులలోకి నేను సరఫరా చేస్తున్నాను. ఆ ఆహారాన్ని రక్తంగా మార్చి ఆ రక్తాన్ని ఆయా నాడులలోకి సరఫరా చేస్తూ తద్వారా అన్ని అవయవాలను, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతున్నాను అని దీని అర్థం. చూడండి, అంటే ఈ శరీరం అనే ప్రపంచము శాంతిస్తుంది ఈ యజ్ఞము చేయడం వల్ల. ఈ ఎప్పుడైతే మీరు అన్న యజ్ఞము చేస్తారో దీన్ని ఏమంటారు? అన్న యజ్ఞం. ఎప్పుడైతే మీరు ఈ అన్న యజ్ఞం చేస్తుంటారో అప్పుడు మీ శరీరం అనే ప్రపంచం శాంతిస్తుంది. అలాగే మరి బయట ప్రపంచం కూడా శాంతించాలి కదా, అందుకోసం ఆయా యజ్ఞాలు గుర్తుపెట్టుకోండి. సరే, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? త్రికాగ్ని. త్రికాగ్ని అంటే ఏం రాసుకున్నారు చెప్పండి? 3 రకాలైన అగ్నులు రాసుకున్నారు చెప్పండి. మాత్రాగ్ని, సామర్థ్యం, జఠరాగ్ని. తప్పు చెప్తున్నారమ్మా, తప్పు రాసుకోవద్దు. శ్రౌతాగ్ని, శ్రౌతము, శ్రౌత స్మార్తం అంటారు చూడండి, శ్రౌత స్మార్తం. కాబట్టి ఇది శ్రౌతాగ్ని అంటే యజ్ఞయాగాదుల్లో వెలిగించే అగ్ని, తర్వాత స్మార్తాగ్ని, తర్వాత జఠరాగ్ని. గుర్తుపెట్టుకోండి. కానీ అన్నిటికంటే గొప్ప అగ్ని ఏమిటో తెలుసా? ఈ 3 కూడా కాదు, అన్నిటికంటే గొప్ప అగ్ని జ్ఞానాగ్ని. సత్యనారాయణ గారు మీరు మ్యూట్ లో పెట్టేసుకోవాలి, దయచేసి మ్యూట్ లో పెట్టేసుకోండి, పదే పదే చెప్పించుకోకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్పను, అనవసరంగా నా క్రోధాగ్నికి మీరు ఎదురుపడొద్దు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని ఎలా వస్తుంది? ఈ సత్సంగం ద్వారా, గురుబోధ ద్వారా జ్ఞానాగ్ని ప్రజ్వలిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానాగ్నిని పొందండి. ప్రతిరోజు రగిలిపోండి. దేనితో రగిలిపోవాలి? జ్ఞానాగ్నితో రగిలిపోతూ ఉండాలి. అప్పుడే మీరు క్రమక్రమంగా మోక్షానికి దగ్గర అవుతారు. సరే, ఇప్పుడు చూడండి, త్రికాగ్ని కాలాయ, తర్వాత కాలాగ్ని రుద్రాయ. కాలాయ అంటే కాలస్వరూపుడు. కాబట్టి ఆ ఈశ్వరుడు అంటే ఎవరో కాదు, కాలస్వరూపుడు. అంతేకాదు కాలాతీతుడు, మహాకాలుడు. అంటే కాలానికే కాలమైన వాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడైతే కాలము లయమైపోతుందో ఆ మహాకాలుడు ఈశ్వరుడు. చూడండి, కాలము తానే, కాలాన్ని లయం చేసుకునేవాడు తానే. అంతేకాదు కాలము రూపంలో అందరినీ మింగేసేవాడు తానే. అలాగే కాలము రూపంలో అందరినీ సృష్టించేవాడు తానే, హింసించేవాడు తానే, చివరికి ఆనందాన్ని కలిగించేవాడు తానే. చూడండి, ఇలాంటి భావన చేస్తూ ఉండండి. ఇలాంటి భావన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మీ మనస్సు ఈశ్వరుడు ఎందే నిలిచిపోతుంది. లేకపోతే ఏమవుతుంది? కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఈశ్వరుని స్మరిస్తాము, సుఖాలు వచ్చినప్పుడు స్మరించము, లేదా మా కోరికలు తీర్చినప్పుడే ఈశ్వరుని మేము పూజిస్తాము, లేకపోతే పూజించము అనేటటువంటి ఈ నకిలీ భక్తి అనేది ఎగిరిపోతుంది. ఎప్పుడు? ఇలాంటి విషయాలను తెలుసుకున్నప్పుడు. అప్పుడే మీలో నిజమైన భక్తి అనేది కలుగుతుంది. అప్పుడు మీకు లాభం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా మీరు సదా ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటారు. అది నిజమైన భక్తి, గుర్తుపెట్టుకోండి. తర్వాత నీలకంఠాయ, రుద్రాయ అనే పదానికి నేను అర్థం చెప్పాను ఆల్రెడీ, రాసుకున్నారా? రుద్రాయ అంటే అర్థం ఏమిటి? రోదనాతిథి రుద్ర, రోదనం చేసేవాడు అంటే గట్టిగా శబ్దము చేసేవాడు. అంటే ఏ విధంగా? ప్రాణశక్తి రూపంలో శబ్దము చేస్తూ సంచరిస్తూ ఉండేవాడు. అలాగే ఇంకొక అర్థం ఏమిటి? రుద్ర అంటే హింసించేవాడు, జీవులను హింసించేవాడు, అలాగే జీవులకు ఆనందాన్ని కలిగించేవాడు. ఈ అర్థాలు వస్తాయి. తర్వాత నీలకంఠాయ అంటే మీకు తెలిసిందే, చెప్పండి. నల్లటి కంఠమునందు నల్లటి మచ్చ కలిగిన వాడు. అది ఏ విధంగా ఏర్పడిందో, ఎందుకు ఏర్పడిందో ఆ వృత్తాంతం అంతా మీకు తెలుసు. హాలాహల విషయాన్ని తాగడం వల్ల
అది ఇక అక్కడే నిలుపుకున్నాడు. అది బయటికి రాకుండా, లోపలికి పోకుండా ఆ మధ్యలోనే నిలుపుకున్నాడు. అందువల్ల నీలకంఠుడయ్యాడు. తర్వాత మృత్యుంజయాయ. మృత్యుంజయ అంటే మృత్యువును జయించిన వాడు. చూడండి, మరి మీరు మృత్యుంజయులా కాదా చెప్పండి? మీరు మృత్యుంజయులా, మృత్యుకు లోబడే వాళ్ళ చెప్పండి? మృత్యుకు లోబడేవాడు. మృత్యుకు లోబడే వాళ్ళం. ఎందుకు అలా అనుకుంటున్నారు? మిగతా వాళ్ళు చెప్పండి. మిగతా వాళ్ళు చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు నేనే అడుగుతున్నాను కదా. శరీర భావన ఉన్నది కాబట్టి మృత్యుకు లోబడి. కరెక్ట్, చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఎవరండి? నరసింహ గారా చెప్పింది? అది. కాబట్టి మేము మృత్యువుకు లోబడిన వాళ్ళమని ఎందుకు అనుకుంటున్నారు? ఈ శరీరమే నేను అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ పాయింట్ బాగా వినండి. ఈ శరీరమే నేను అని అనుకుంటూ ఉన్నంత కాలము నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోయేవాడిని అనే భయం ఉంటుంది. కాబట్టి మరి ఆ భయం ఎప్పుడు పోతుంది? నేను ఈ శరీరాన్ని కాదు, ఇంద్రియాలను కాదు, అలాగే నేను మనస్సును కాదు, ప్రాణాన్ని కూడా కాదు, వీటన్నిటికీ నేను సాక్షిని, సాక్షి చైతన్య స్వరూపుణ్ణి అని ఎప్పుడైతే మీరు బలంగా అనుకుంటారో, అనుకొని ఆ స్థితిలో ఉంటారో, అప్పుడు క్రమక్రమంగా శరీర వ్యామోహం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీకు శరీర వ్యామోహం తగ్గిపోతుందో అప్పుడు ఇక మీకు మరణ భయం ఉండదు. అప్పుడు మీరు కూడా మృత్యుంజయులు అవుతారు. కాబట్టి మీరు కూడా మృత్యుంజయులు అవడానికి కండిషన్ ఏమిటి? శరీర వ్యామోహాన్ని తగ్గించుకోండి. రాసుకోండి ఈ పాయింట్. శరీర వ్యామోహం ఉన్నంత కాలము మీరు మృత్యుంజయులు కాలేరు. మళ్ళీ పుడుతుంటారు, మళ్ళీ చేస్తుంటారు, మళ్ళీ చచ్చి మళ్ళీ పుడుతుంటారు. ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఈ చక్రం నుండి విడుదల పొందాలంటే ఇప్పుడే, ఈ క్షణం నుండే శరీర వ్యామోహాన్ని త్యజించండి, త్యాగము చేయండి. మీరు నిజంగా దేనిని త్యాగం చేయాలంటే మీ శరీర వ్యామోహాన్ని, మమకారాన్ని, మీ శరీరం మీద ఉండే మమకారాన్ని త్యాగం చేయండి. అందుకనే శాస్త్రం ఏమని చెప్తుంది? ఉపనిషత్తు ఏమని చెప్తుంది? త్యాగే నైకే అమృతత్వమానశు. నాయన, నీకు అమృతత్వ సిద్ధి కావాలా? మృత్యువే లేనటువంటి శాశ్వతమైన పరమేశ్వర సాయుధ్యం నీకు కావాలా? అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఏం చేయాలి? త్యాగం చెయ్యి. దేనిని? ఈ శరీరము నాది అనే మమకారాన్ని, నేను అనే అహంకారాన్ని, రెండింటినీ త్యాగం చెయ్యి. కేవలం ఆ త్యాగం చేత మాత్రమే నువ్వు అమృతత్వాన్ని పొందగలవు, ఇంకా దేని వల్ల కాదు అని చెబుతుంది. చూడండి, నా కర్మణ న ప్రజయా ధనేన. చూడండి, అంటే నా కర్మణ, కర్మలు చేస్తూ మోక్షాన్ని పొందాలని చూస్తున్నారా? అమృతత్వాన్ని పొందాలని చూస్తున్నారా? కాదు నాయన, ఎన్నటికీ కాదు. కర్మల వల్ల మీరు అమృతత్వాన్ని పొందలేరు. లేదా ప్రజాబలం వల్ల అమృతత్వాన్ని పొందాలనుకుంటున్నారా? లేదు, పొందలేరు. ప్రజాబలం అంటే కొందరు చెప్తుంటారు, చూడండి, నా దగ్గర ఎంతో మంది సేవకులు ఉన్నారు, కొన్ని వేలు లక్షల మంది, నాకు కొన్ని వేలు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పుకొని తిరుగుతుంటారు ఈ రోజుల్లో. నకిలీ స్వామీజీలు, వాళ్ళు వీళ్ళు అంతా. చూడండి ఎంత మాయలో పడిపోతున్నారయ్యా. పైగా ఈ రోజుల్లో కొలమానం ఏది చెప్పండి? కొలబద్ద ఏది? అతడు నిజమైన గురువా కాదా అంటే కొలబద్ద ఏమిటి? మా ఫాలోవర్స్. అతడికి ఆ స్వామికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇంకా ఆయనే నిజమైన గురువు అనే భ్రాంతిలో పడిపోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిజమైన గురువు ఎవరా అని మీరు తెలుసుకోవాలంటే ఫాలోవర్స్ని చూడకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది వేషాలను చూసి మోసపోతున్నారు. కాబట్టి పెద్ద పెద్ద గడ్డాలు పెంచి, విభూతి బొట్లు పెట్టి, కాషాయ బట్టలు కట్టేస్తే ఇంకా వాళ్ళకు ఫాలోవర్స్ అయిపోతున్నారు. అతడికి ఏ జ్ఞానం లేకపోయినా, చివరికి పిచ్చివాడైపోయినా అతనికి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. అతన్ని దేవుని చేసేస్తున్నారు, గురువుని చేసేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిజమైన గురువుకి ఎప్పుడు ఫాలోవర్స్ ఉండరు, ఉన్నా కూడా తక్కువ మంది ఉంటారు. అతడు పబ్లిసిటీని కోరుకోరు.
సరే, గుర్తుపెట్టుకోండి. ఇంతకు ఎక్కడున్నాం మనము? ఏ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము? మృత్యుంజయాయ. కాబట్టి మృత్యువును జయించండి అంటే ఇక శరీరం మీద వ్యామోహాన్ని క్రమక్రమంగా తగ్గించుకోండి. తర్వాత సర్వేశ్వరాయ, సర్వానికి ఈశ్వరుడు, అన్నింటికీ ఈశ్వరుడు, ఇంకా దీనికి దానికి అనే తేడా లేకుండా అన్నింటికీ ఈశ్వరుడు. ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మీలో, మీలో మీ హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన మీ శరీరమనే పశువులను శ్వాస అనే తాడుతో కట్టి ఆడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? మీ శరీరాన్ని మీ శరీరం అనే పశువుకు శ్వాస అనే ముక్కుతాడు వేసి కంట్రోల్ చేస్తున్నాడు. బా చూడండి అయ్యా, ఇక్కడ మీ శరీరం అంటే అన్నీ వస్తాయి. మీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము మొత్తము ఈ శరీరాన్ని శ్వాస అనే ముక్కుతాడుతో బిగించాడనమాట. ఆ శ్వాస అనే ముక్కుతాడుతో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? ఆ ఈశ్వరుని పట్టుకోవాలంటే దేని ద్వారా పట్టుకుంటారు? ఆ శ్వాసను పట్టుకోండి. ఎందుకంటే ఆ శ్వాస అనే ముక్కుతాడును ఈశ్వరుడు పట్టుకున్నాడు కాబట్టి మీరు ఆ శ్వాసను పట్టుకుంటే సరాసరి మీరు ఆ ఈశ్వరుడి దగ్గరికి, పరమేశ్వరుడి దగ్గరికి చేరిపోతారు. అంటే ప్రతిరోజు సోహంభావం అనే ధ్యానం చేస్తూ ఉండండి. రేచకము, పూరకము, కుంభకము అనే శ్వాస మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తూ ఉండండి. ఇది ఒక రకమైన సాధన. సాధనలో పలు రకాల సాధనలు ఉన్నాయి. ఇది ఒక రకమైన సాధన. తర్వాత సర్వేశ్వరాయ సదాశివాయ. సదా అంటే ఎల్లప్పుడూ, శివాయ పవిత్రంగా ఉండేవాడు, మంగళ స్వరూపుడు. మీరు చెప్పండి, మీరు ఎల్లప్పుడూ పవిత్రంగా ఎప్పుడు ఉండగలరు? దీనికి సమాధానం చెప్పండి అయ్యా. దీనికి సమాధానం చెప్పిన వాళ్ళు మేధావులు. మీరు ఎప్పుడు పవిత్రంగా ఎప్పుడు ఉండగలరు? ఎప్పుడు నేను అనే భావంలో లేకుండా నేను ఆత్మస్వరూపము అనుకున్నప్పుడు మాత్రమే ఉండగలుగుతాం. పర్వాలేదండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. పవిత్రంగా ఉండాలి, మంచి మనస్సు శుద్ధిగా ఉంచుకున్నప్పుడు. ఓకే, సరే ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. మీలో ప్రాణము, మనస్సు ఆ రెండు ఉన్నంత కాలమే మీరు పవిత్రంగా ఉంటారు. ఎప్పుడైతే మీలో నుండి ఆ ప్రాణము, మనస్సు పోతాయో అయిపోయింది, అపవిత్రం. అవునా కాదా? ఎప్పుడైతే మనిషి శరీరంలో నుండి ప్రాణం పోతుందో అయిపోయింది, ఇంకా వెంటనే అపవిత్రం అయ్యాడు. బయటికి తీసుకెళ్ళండి అంటారు చూడండి. బా అంటే దీన్ని బట్టి ఎవరు పవిత్రుడు? మనలో ప్రాణస్వరూపంగా, జ్ఞానస్వరూపంగా ఉండే ఆ పరమేశ్వరుడు పవిత్రుడు. ఆయన వల్లే మనకు పవిత్రత్వం, గౌరవం, స్వామిత్వం అన్నీ కలుగుతున్నాయి. చూడండి, కాబట్టి పరమ పవిత్రుడు సదాశివ అంటే ఆ జ్ఞానస్వరూపుడు, ప్రాణస్వరూపుడు అయినా ఆ శివుడే సదాశివుడు, సదా పవిత్రుడు. కాబట్టి అలాంటి ఆ సదాశివుడిని మీరు ప్రార్థిస్తూ ఉండండి. అప్పుడు మీరు కూడా ఆ సదాశివుడిలో కలిసిపోయి మీరు కూడా సదా పవిత్రులు అయిపోతారు. సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. మహాదేవాయ అంటే చెప్పాను అనమాట. కాబట్టి అలాంటి పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. చెప్పండి అయ్యా, ఈ మంత్రాల్లో అద్భుతమైన అర్థం ఉందా లేదా? విన్నారా లేదా ఈ వివరణ? కాబట్టి ఇలా ప్రతి మంత్రంలో ఉండే అర్థాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే చెప్పండి, ఇప్పుడు మీరు జీవుడిగానే బ్రతకాలనుకుంటున్నారా? ఈశ్వరుడి స్థాయికి ఎదగాలనుకుంటున్నారా? జీవుడి స్థాయిలోనే ఉండాలనుకుంటున్నారా? ఈశ్వరుడి స్థాయికి ఎదగాలి. ఈశ్వరుడి స్థాయికి ఎదగాలంటే ఏం చేస్తారు చెప్పండి? కాదు అది కాదు చెప్పాను. నేను చెప్పిన పాయింట్స్ మర్చిపోతే ఎట్లా? మీ ఇంద్రియాలను, మీ మనస్సును మీ వశంలో పెట్టుకొని బ్రతకండి. అది గుర్తుపెట్టుకోండి. ఇక మీదట మీ ఇంద్రియాలను, మీ మనస్సును మీ వశంలో పెట్టుకుని బ్రతుకుతూ ఉండండి. అప్పుడు మీరు ఈశ్వరుడి స్థాయికి ఎదుగుతున్నట్టు. లేదు గురువు గారు,
మా మనస్సు అధీనంలోనే ఉంటాం. మా మనస్సు ఏం చెప్తే అటు పోతూ ఉంటాం. మా మనస్సు ఎటు పోతే అటు పోతూ ఉంటాం అంటారా? అయిపోయింది. ఇంకా మీరు జీవుడు స్థాయిలోనే ఉంటారు, అంతకంతకు ఇంకా దిగజారిపోతూ ఉంటారు. చెప్పండి, ఇక మీదట మీ మనస్సు ఎటు పోతే అటు పోతూ ఉంటారా? ఏయ్ మనసా, నేను చెప్పినట్లు విను అని మీ మనస్సును మీ వశంలో పెట్టుకుని బ్రతుకుతారా? చెప్పండి. మనస్సును వశంలో పెట్టుకోవడానికి సాధన చేస్తూ వశంలో పెట్టుకుంటాం. ఎవరో ఒక్కరు చెప్తున్నారు, మిగతా చాలా మందికి ఇష్టం లేనట్లుంది. ఏమిటి గురువు మనసును నియంత్రణ చేసుకోవాలండి. మనస్సును మీ వశంలో పెట్టుకోండి. మరి ఎలా సాధ్యము? మనస్సును మీ వశంలో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? అభ్యాసము, వైరాగ్యము. కాబట్టి శరీరంపై ఉపేక్ష తగ్గించుకుంటాం. అది ఎలా సాధ్యమవుతుంది? అభ్యాసం చేస్తూ ఉండండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్తాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యే గృహ్యతే. అది కాబట్టి ఓ అర్జున, మనస్సు అనేది చంచలమైనదేనయా, కానీ అభ్యాసం చేస్తూ ఉండు. ప్రతిరోజు అభ్యాసం చేస్తూ ఉంటే ఆ మనస్సును నిశ్చలం చేసుకోవచ్చు. కాబట్టి ఏది అభ్యాసం చేస్తారు? ప్రతిరోజు ఈ సత్సంగాన్ని వినడం అభ్యాసం చేయండి. ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నా సత్సంగాన్ని మీరు వినడము అనే అభ్యాసం చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా చంచలమైన మీ మనస్సు నిశ్చలం అవుతుంది. తద్వారా మీ మనస్సు మీ వశం అవుతుంది. అది కాబట్టి మీ అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు రాత్రి నన్ను ఒక అమ్మవారి గుడికి ఆహ్వానించారు. అక్కడ రాత్రి 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు లలితా సహస్రనామ పారాయణ చేయించబోతున్నాను. కాబట్టి మీరు కూడా ఈరోజు ఏం చేస్తారంటే లలితా సహస్రనామ పారాయణ చేయండి. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే అమ్మవారి నామాల పారాయణ చేస్తారో వాళ్ళపై అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆ శివపార్వతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఓకే, ఎవరికైనా చదువుకోమంటారా? పారాయణ చేయండి అమ్మా. ఎవరికైనా అది లేకపోతే ఎవరి వాళ్ళ ఇండివిజువల్ గా చదువుకోమంటారా? జూమ్ లో పెడతానమ్మా, సాయంత్రము జూమ్ లో పెడతాను. కాబట్టి మీరు ఎవరైనా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే రండి. సాయంత్రం ఈరోజు సాయంత్రం 6 గంటలకు జూమ్ లో లైవ్ క్లాస్ ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు సాయంత్రం 6 కల్లా ఇదే లింక్ ద్వారా కనెక్ట్ అవ్వండి. సరే, ఇంకా ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో సందేహాలు ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.